కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చిందో గిగ్ వర్కర్లకు సంబంధించి నిన్న క్యాబినెట్లో తీర్మానాలు కూడా చేసింది. త్వరలో అసెంబ్లీలో బిల్ కూడా పెట్టనుంది. అసలు ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్క్స్కి సంబంధించి ఏం హామీలు ఇచ్చింది, నిన్న క్యాబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి గిగ్ వర్కర్స్ స్టేట్ ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ ఉన్నారు. భయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. దాదాపు చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు ఇష్యూ మీద. 2 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశం మీద చాలా ఫైట్ చేస్తుంది. ఎట్టకేలకు మీకు సంబంధించి ఒక మంచి తీర్పు అయితే ఇచ్చింది. సో ఏం చెప్పదలుచుకున్నారో ఏం చెప్తారు? దేర్ బట్ దురుస్త్ ఒక 2 ఇయర్స్ పట్టింది ఈ ప్రక్రియ అంతగా. దానికోసం అనుకున్న ఏదైతే మాట ఇచ్చిందో అది నెరవేర్చడం జరిగింది. ఇది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మొదటిగా జరిగినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం సోషల్ సెక్యూరిటీ, వాళ్ళ కోసం లెజిస్లేషన్ చట్టము, దాంతోపాటు వేజ్ ఇన్షూర్ ఇస్తా అని వారు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆల్మోస్ట్ 2 కవర్ అయినాయి. ఒక వేజెస్ అనేది ఒకటి కవర్ కాలేకపోయింది. స్టిల్ నో ప్రయత్నం చేస్తున్నాం, వేజెస్ అందులో ఇంక్లూడ్ అయితే బాగుంటుంది అనేది, ఇన్షూర్ వేజెస్ అనేది ఒకటి. కతింబది బిల్ మాత్రం చాలా శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్యులకి, వివేక్ గారికి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఓ స్త్రీ రేపా అన్నట్టుగా ప్రతి క్యాబినెట్లో బిల్ ఈరోజు పెడతారు, రేపు పెడతారనే ఆశతో 4,20,000 మంది గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు ఎదురు చూస్తుండే. ఆ గడియం నిన్న వచ్చింది. బిల్ పాస్ క్యాబినెట్లో అప్రూవల్ కావడం చాలా శుభ పరిణామం. ఇప్పుడు అసెంబ్లీ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికి బిల్ పోతుంది. అసలు ఏంటి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కింద ఏ డిపార్ట్మెంట్స్ వస్తాయి, కొంచెం డీటెయిల్గా చెప్పండి. చాలామందికి అసలు గిగ్ వర్కర్స్ అంటే తెలియదు, ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే తెలియదు. అసలు ఈ డిపార్ట్మెంట్లో ఎవరెవరు వస్తారు, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? సుమారు తెలంగాణలో అప్రాక్స్గా 4,20,000 మంది గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఇలా ముఖ్యంగా డెలివరీ బాయ్స్, ఈ కామర్స్, క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, అలాగే అర్బన్ కంపెనీ, హోమ్ బేస్ వర్కర్స్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, బ్యూటీషియన్, ఇంకా రానున్న రోజుల్లో ఎంతోమంది దీనిలో బెనిఫిట్ పొందొచ్చు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఎన్నికల పడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళ కోసం ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ బిల్ కింద తీసుకోవడం జరిగింది. ఇంచుమించుగా ఇది 4,20,000 మంది అప్రాక్స్గా ఉన్నారు. ఒక్కసారి తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయితే డిపార్ట్మెంట్లో ఎంతమంది రిజిస్టర్ అవుతారు అనేది ఒక అంకెలు వస్తాయి. కాబట్టి ఇప్పటికైతే ఒక అప్రాక్స్ మాత్రం ఇంచుమించు 4,20,000 మందికి ఈ బిల్లు ద్వారా లబ్ధి చెందుతుంది. అంటే సంక్షేమ బోర్డుకు సంబంధించి కూడా నిన్న క్యాబినెట్లో ఒక తీర్మానం, నిర్ణయం అయితే ప్రకటించారు. సో సంక్షేమ బోర్డు వల్ల మీకు ఎలాంటి లబ్ధి చేకూరనుంది? ఇప్పుడు రానున్న రోజుల్లో సోషల్ సెక్యూరిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటిదంటే ఈఎస్ఐసి, పిఎఫ్, హెల్త్, మెటర్నిటీ, పెన్షన్, స్కాలర్షిప్ లాంటి అన్నీ కూడా ఈ వెల్ఫేర్ బోర్డు వల్ల వస్తుంది. ఈ వెల్ఫేర్ బోర్డులో ఒకటి చాలా మంచి విషయం ఏంటిదంటే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వం పైన డిపెండ్ అయితే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేనప్పుడు మాకు సంక్షేమ నిధుల ద్వారా కొలతలు జరుగుతాయి. కాబట్టి అలా కాకుండా మేము ఎట్లా మెకానిజం తయారు చేసినామంటే ప్రభుత్వం పైన భారం పడకుండా అది అగ్రిగేటర్స్ ఏవైతే ఉంటాయో, కంపెనీస్ ఏవైతే ఉంటాయో, లైక్ ఓలా, ఊబర్ కంపెనీ కావచ్చు, స్విగ్గీ, జొమాటో కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, పోర్టర్ కావచ్చు, ఇలాంటి కంపెనీలు ప్రతి రైడ్ పైన, ప్రతి బిల్లు పైన ఒక పేఅవుట్ సిస్టమ్ తీసుకొచ్చాము. ఆ పేఅవుట్ 1 to 5% అని అనుకుంటున్నాం. అది పర్సెంటేజ్ ఇంకా డిసైడ్ కాలేదు, రూల్స్లో డిసైడ్ అవుతుంది. కాబట్టి ఆ పర్సెంటేజ్ అంతా మా వెల్ఫేర్లో బోర్డులో పడుతుంది. ఆ బోర్డు అనేది ఈ ఫంక్షన్ అంతా నడుస్తుంది. అంటే గిన్లా ఇంకో సవాల్ కూడా ఉంది. ఫుల్ టైం చేసేటోళ్ళు ఉన్నారు, పార్ట్ టైం చేసేటోళ్ళు ఉన్నారు. ఫుల్ టైం చేసేటోళ్ళకి ఫుల్గా అన్ని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అందుతాయి. ఎవరైతే పార్ట్ టైం చదువుతారో వాళ్ళకు కూడా నామమాత్రం లైక్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ అలాంటి కొన్ని ఇన్సూరెన్స్లు వాళ్ళకు కూడా అందేటట్టుగా ప్రయత్నం జరుగుతుంది. ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అంటే దీనికి సంబంధించి కార్మికుల దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు తీసుకుంటారా? ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది సిస్టమ్? ఇలా కాంట్రిబ్యూషన్ సిస్టమ్ అయితే ఇప్పటి వరకు చేయలేము. ఎందుకంటే ఒక్కసారి రూల్స్ ఫ్రేమ్ అయితే ఎంతమంది ఉన్నారు అనేది అగ్రిగేటర్స్ కూడా డేటా ఇవ్వాలి ప్రభుత్వానికి. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పని చేస్తున్నారనే డేటా అగ్రిగేటర్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇస్తే ఎంతమందికి ఎంత డబ్బు కోరుతుంది, దానివల్ల ఎంత బెనిఫిట్ చేయొచ్చు, ఏమేమి స్కీమ్స్ పెట్టవచ్చు, మొదటి విడతగా ఏం పెట్టవచ్చు, రెండో విడతగా ఏం పెట్టవచ్చు, మూడో విడతగా ఏం పెట్టవచ్చు అనేది అంతా డిజైన్ చేయగలుగుతాం. ఒక్కసారి డేటా రాంది ఒక ఇంచుమించు మనమైతే వేసుకుంటున్నాం, కానీ అగ్రిగేటర్స్ నుంచి ఒక డేటా వస్తే మాత్రం
దానికి స్కీమ్స్ డిజైన్ చేయడానికి కోసం ఈజీ అవుతుంది. అందుకోసం ఇప్పటివరకు స్కీమ్స్ ప్రకటించలేదు. వెల్ఫేర్ బోర్డ్ ప్రకటించడం, కానీ ఆ బోర్డు డిసైడ్ చేస్తుంది ఏం స్కీమ్స్ ఉండాలనేది. అంటే కంపెనీకి సంబంధించి దీనికి ఒప్పుకున్నా, ఎందుకంటే స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓలా ఉబెర్ కంపెనీలు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. ఎందుకంటే చాలా వరకు కంపెనీలు ఇవ్వట్లేదు, మాకు సరిగా పేమెంట్ రావట్లేదు, కమిషన్ రావట్లేదు, చాలా వరకు డ్రైవర్స్ కానీ లేకపోతే ఇలాంటి సందర్భాల్లో ధర్నాలు చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ చట్టం ద్వారా కంపెనీలు ముందుకు వస్తున్నాయా? కంపెనీలు ఎట్లా ఉండబోతుంది? కంపెనీలతో కూడా ప్రభుత్వం, మేము ఇక్కడ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది. ప్రభుత్వం కావచ్చు, అగ్రిగేటర్ కంపెనీస్ కావచ్చు, యూనియన్ కావచ్చు, కూర్చొని కలెక్టివ్గా ఇప్పుడు ఈ బోర్డు కూడా ఏదైతే వస్తుందో ట్రైపార్టెడ్ బోర్డు ఉంది. ఇది ఇలా కంపెనీలు కూడా కూర్చుంటాయి, వర్కర్స్ యూనియన్ కూడా కూర్చుంటుంది, ప్రభుత్వం కూడా కూర్చుంటుంది. ముగ్గురు సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి అన్నట్టు. ఈ మీటింగ్లో ఎన్నైతే స్టేక్ హోల్డర్ మీటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ పెట్టిందో, అటు కంపెనీలకు కూడా అన్ని కంపెనీలకు పిలవడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది, యూనియన్లకు పిలవడం జరిగింది, యూనియన్ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది, పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టినారు, పబ్లిక్ కూడా ఒపీనియన్స్ చెప్పినారు. అందులో అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా అవకాశం ఇచ్చింది, మేము సలహాలు సూచనలు ఇవ్వండి, ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే ఇవ్వండి అని. అన్ని సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత కూడా ప్రభుత్వం మొన్న కూడా ఫైనల్గా క్యాబినెట్కి పోతుంది బిల్ అనగా, అది కూడా పబ్లిక్తోని అందరితో ఇన్పుట్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి డ్రాఫ్ట్ రూల్ పబ్లిక్లో అందరికీ చూపెట్టి స్టేక్ హోల్డర్స్కి మళ్ళీ ఇది క్యాబినెట్కి బిల్ తీసుకుపోవడం జరిగింది. అంటే ట్రాన్స్పరెన్సీగా అయితే ఉంది. ఒక వేజ్ లేదు అనేది ఒక చిన్న నిరాశ ఒకటి వర్కర్లో ఉంది. కతింబది ఎవ్రీథింగ్ ఫైన్. లెట్స్ సీ. మినిస్టర్ గారు కూడా హామీ ఏమి ఇచ్చారంటే ఇది మొదటి విడతగా ఇది చేసుకుందాం, ముందు అవకాశం బట్టి వేజెస్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటిది అనేది కూడా ముందు చేద్దాం అనేది మాత్రం వారు మాట ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ మన తెలంగాణకు సంబంధించి ఉందా, మిగతా ఏ స్టేట్స్లో ఉంది? అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్న స్టేట్స్లోనే ఉందా, లేకపోతే బీజేపీ పాలిత స్టేట్స్లో కూడా ఉంది? బీహార్ బీజేపీ పాలిత స్టేటే కాబట్టి బీహార్లో లాస్ట్ ఎలక్షన్ కంటే ముందు బీహార్లో కూడా జరిగింది. మొదటి రాష్ట్రం ఏదైతే అది మన రాజస్థాన్ ఉంది, సెకండ్ కర్ణాటక, మూడోది జార్ఖండ్, నాలుగోది బీహార్, ఇప్పుడు తెలంగాణ ఐదోది అవుతుంది. కాబట్టి మనం 5వ నెంబర్ పైన మొదటి రాష్ట్రం ఉండాలి, కానీ కొద్దిగా లేట్ కావడం, ఈ ప్రాసెస్లో అంతా డిలే కావడం వల్ల కొద్దిగా లేట్ అయింది. బట్ ఎనీవే లేట్ దేర్ సాయద్ దురుస్తాయి. బట్ హోప్ఫుల్ ఇది తొందరగా అసెంబ్లీలో అయిపోయి మళ్ళీ ఒక్కసారి రూల్స్ ఫ్రేమ్ పైన మనం స్టార్ట్ చేస్తే, అగ్రిగేటర్స్ కూడా డేటా స్వీకరణ స్టార్ట్ చేస్తే ప్యారలల్గా పని ఇంకా స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 2 సంవత్సరాలు పట్టింది, మీరే అన్నారు ప్రతి క్యాబినెట్లో పెడతారని చెప్పేసి. బట్ చాలా క్యాబినెట్లు మాకు నిరాశ చూపాయని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అసెంబ్లీ బిల్లు కానీ లేకపోతే అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికి మళ్ళీ రూల్స్ ఫ్రేమ్ ఇదంతా చేయడానికి గవర్నమెంట్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? పర్టికులర్ ఒక టైం బాండ్ ఏమైనా చెప్పిందా, ఈ టైంలో ఫినిష్ చేద్దాం లేకపోతే అని చెప్పేసి ఏమైనా? మీరు చట్టంలో చూసుకుంటే 90 రోజుల లోపే, 120 నుంచి 90 రోజుల లోపే ఇది ప్రక్రియ అంతా కంప్లీట్ చేసి రూల్స్ ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలనేది కూడా క్లియర్గా పెట్టుకోవడం జరిగింది. యాజ్ సూన్ యాజ్ ఇది తొందరగా ఈ ప్రాసెస్ ఒక్కసారి అసెంబ్లీలో బిల్ ఫ్లో కాగానే మ్యాక్సిమం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రభుత్వం మాత్రం రెడీగా ఉంది, లేబర్ డిపార్ట్మెంట్, బట్ ఆదేశాల మేరకి వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు అగ్రిగేటర్స్తో డేటా తీసుకోవడం స్టార్ట్ చేస్తే ప్రక్రియ స్టార్ట్ అయినట్టే. మనతో పాటు కొంతమంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. బ్రదర్, మీరు ఏం వర్క్ చేస్తారు, ఎలా అనిపిస్తుంది బిల్లుకి సంబంధించి, మీరు ఏం పని చేస్తారు చెప్పండి. ఇది సంతోషకర విషయం సార్, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి షేక్ సలావుద్దీన్ బాయ్ సాబ్ గారు మా గురించి చాలా శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలో 5వ రాష్ట్రమైనా కూడా ఇక్కడ సాధించడానికి తన వంతు కృషిని చేయడంలో చాలా సంతోషకరంగా ఉంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల ఈ బిల్లు వల్ల మాకు వచ్చే లాభాలు ఏంటంటే ఫ్యూచర్ భద్రత, ఏదైతే మా రిటైర్మెంట్ తర్వాత పిఎఫ్ లాంటివి మాకు ప్రొవైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ భద్రత, కుటుంబానికి భద్రత కలుగుతుంది. ఎందుకంటే ఈఎస్ఐ లాంటివి రావడం వల్ల మేము పనిచేస్తున్నాం, మాకే కాకుండా మా కుటుంబానికి కూడా ఈ భద్రత రావడం వల్ల మాకు సంతోషకర విషయం. దీని గురించి ఇన్ని సంవత్సరాలు శ్రమించి తెలంగాణ రాష్ట్రంలో సాధించినందుకు షేక్ సలావుద్దీన్ బాయ్ సాబ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు. అన్నగారికి చాలా చాలా ధన్యవాదాలు. బ్రదర్, మీరేం చేస్తారు, ఏం జాబ్ చేస్తారు, ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చెప్తారు? స్విగ్గీలో చేస్తాను నేను. స్విగ్గీలో ఎంత వస్తుంది కమిషన్ డైలీ? ఎట్లా కమిషన్ అంటే ఏముండదు, పర్టికులర్ ఇన్ని ఆర్డర్ చేస్తే ఇంత అమౌంట్ అని చెప్పేసి వస్తుంది. డైలీ 30 ఆర్డర్స్ వరకు చేస్తే మాకు 1400 వరకు వస్తే అందులో 300, 400 పెట్రోల్ కలిపితే ఒక 1000 అట్లా మిగులుతాయి, 1900 అట్లా మిగులుతాయి. ఇది రావడం వల్ల మాకు కొంచెం బెనిఫిట్ ఏసై మాకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ బిల్ పాస్ కావడం వల్ల.
నేను పోర్టర్లో 8 ఫీట్ 9 ఫీట్ 10 ఫీట్ వెహికల్స్ ఉండే అన్న. మాకేంటంటే పోర్టర్లో ఈఎస్ఐ పిఎఫ్ లాంటి అట్లాంటి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసినా మాకు వేజెస్ అనేవి కూలీ వాళ్ళకు వేజెస్ వచ్చినంత కూడా మాకు రావు పోర్టర్లో రన్ చేసుకుంటే. ఇట్లాంటిది ఒక ప్లాట్ఫామ్ అనేది మాకు ఉంది అన్నప్పుడు దీనివల్ల మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా మాకు రోడ్ మీద యాక్సిడెంట్స్ అయినా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉన్నా మేము పోయి ఇంట్లో దగ్గర చూపించుకోలేం. ఇంటి పక్కన ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సాయం చేసుకొని పోయి హాస్పిటల్ ఖర్చు కూడా మాకు కట్టే అంత బేరింగ్ మాకు ఉండదు. కాబట్టి ఈఎస్ఐ అనేది మెయిన్ మాకు ఇంపార్టెంట్. ఆ ఈఎస్ఐ వల్ల మేము చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే పిఎఫ్ బండి ఉన్నంత కాలం నడిపించుకుంటాం. చేతగాని టైం వచ్చినప్పుడు మాకు ఒక వేజెస్ అనేవి కొంచెం పిఎఫ్ లాగా ఏదైనా వచ్చిందనుకో దాని తర్వాత మేము ముసలోళ్ళమైనా కానీ మా పిల్లలకు ఇంటికి కొంచెం అంత గొప్పగా ఉపయోగపడుతుంది కదా సార్. మెయిన్గా దానికి సార్ గారికి కృతజ్ఞతలు జరుపుకుంటాం. ఖచ్చితంగా ఈ బిల్ ఏదైతే నిన్న క్యాబినెట్లో ఆమోదం పొందిందో గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఈఎస్ఐ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. భవిష్యత్తులో దీనిపై ఆధారపడి దాదాపు ఇప్పటికీ 4 లక్షల పైగా మంది ఉన్నారు. సో ఒక్కసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయితే దానికి సంబంధించిన రూల్స్ అండ్ గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం ఫ్రేమ్ చేస్తుందని చెప్పేసి దాదాపు ఈ ప్రక్రియ అంతా అయిపోయేసరికి ఒక 3 నుంచి 4 నెలలలోపు ప్రక్రియ అంతా ఫినిష్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మాటిచ్చింది. ఇప్పటికీ ఇటు రేవంత్ రెడ్డికి కానీ అటు కార్మిక శాఖ మంత్రికి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దేశంలో 5వ రాష్ట్రంగా ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ఉంది. సో మెల్లమెల్లగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి బీజేపీ రాష్ట్రాలలో కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా నేను ఫైట్ చేస్తానని చెప్పేసి షేక్ సలావుద్దీన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.